హే గాయ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హమీదాస్ క్రియేషన్. గాయ్స్, ఈరోజు అయితే మనం బగారా బైంగన్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను నేను. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఇంకా ఉన్నాయి, అవి నేను ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్లో మనం వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే చాలండి. తర్వాత వచ్చి కొబ్బరి వేసుకోవాలండి, అది కూడా లైట్గా ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు వేసుకోవాలి, అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి 3. తర్వాత నెక్స్ట్ అయితే వేరే దాంట్లో తీసుకుంటున్నాను. అందులోనే ఎండుమిర్చి, నువ్వులు, గసగసాలు వేసి వెంటనే తీసేయాలండి, లేకపోతే కలర్ షేడ్ అయిపోయిద్ది. దాంట్లోనే నేను మళ్ళీ ఆనియన్స్ వేస్తున్నాను. బిగ్ 2 ఆనియన్స్ వేసుకున్నానండి. లైట్గా బ్రౌన్ కలర్ అయితే చాలండి, అంటే ఆ పచ్చి వాసన ఉండిద్ది కదా, అది పోయే వరకు మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుని పెట్టుకోవాలి సైడ్కి. అలాగే ఆనియన్ కూడా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని దాంట్లోకి మనం వంకాయ ఉండిద్ది కదా, అది ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% వరకు ఫ్రై అయిపోవాలండి. చూడండి, ఇప్పుడైతే 50% అయితే కుక్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆనియన్ పేస్ట్, అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి, పౌడర్ చేసుకున్న వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, నువ్వులు, గసగసాలు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మనం.
కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా ఒక 10 మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి ఆ పేస్ట్లోనే మనం. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. మనకు టేస్ట్కి తగ్గంత కారం వేసుకోవాలండి. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను నేను. మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్లోలో పెట్టాలండి. నెక్స్ట్ చూడండి, ఇట్లాగా ఆయిల్ పైకి రావాలి మంచిగా. అప్పుడే మనకి కుక్ అవుతుంది లోపల వంకాయ. చూడండి, ఇలాగ ఆయిల్ బయటికి రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో చింతపండు రసం ఉంది కదా, అది వేసుకోవాలి. మనం ఎంత పుల్లగా తినాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. మాకైతే ఇది సరిపోయింది. ఇది బగారా బైంగన్ కాబట్టి తడక వేయాలి కదండి. అందుకని ఆయిల్ ప్లస్ ఘీ వేసుకుని నేను తడక వేస్తున్నాను. దాంట్లోనే చెక్క, లవంగం వేసాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆల్రెడీ మనం కుక్ చేసుకుని పెట్టుకుని ఉన్నాం కదా బైంగన్, దాంట్లోకి వేసుకోవడమే. చూడండి, టేస్టీ బగారా బైగన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.